ఓం శ్రీ గురుభ్యో నమః. అఖండం సచ్చిదానందం అవాంగ్ మనసగోచరం ఆత్మానమఖిలాధారం ఆశ్రయేభీష్ట సిద్ధయే. ఇదండి, ఇది మనం చదువుకోబోయే వేదాంత సారహ అనే ఈ గ్రంథంలో మొట్టమొదటి శ్లోకం, ప్రారంభ శ్లోకం. అదే మంగళాచరణ శ్లోకము అంట. ఈ మంగళాచరణ శ్లోకంలో అది ఆశయ నమస్క్రియ వస్తు నిర్దేశం చెప్తారుగా. ఇక్కడ ఏం చేస్తున్నారు? మంగళాచరణం చేస్తున్నారు. ఏమిట? ఎవరిని ధ్యానిస్తున్నారండి ఇక్కడ అంటే, సాధారణంగా ఈ వినాయకుడును, సరస్వతీదేవిను, ఫలానా 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 ఒక ఒక దైవాన్ని స్మరిస్తూ ఉన్నట్టు కనపడుతుంది మనకి. ఇక్కడ అలా కనపడదు. ఇదేమిటిది? ఒక్కసారి ఈ శ్లోకాన్ని, ఈ మంగళాచరణ శ్లోకాన్ని కొంచెం వివరంగా చూద్దాం ఇవాళ. సదానందుల వారు ఎవరిని ధ్యానించారండి ఇక్కడ మనకు అర్థమయ్యి? అంటే ఆత్మ ఆత్మవాళ్ళం. పదార్థాన్ని చేశారు. అఖండం సచ్చిదానందం అవాంగ్ మనస అగోచరం ఆత్మానం అఖిలాధారం ఆశ్రయే అభీష్ట సిద్ధయే. ఇక్కడ అన్వయం ఎట్లా చెప్పుకోవాలి? సచ్చిదానందం అవాంగ్ మనస అగోచరం అఖిల ఆధారం అఖండం. 4 రకాలుగా చెప్పారండి. అలాంటి ఆత్మానం, 4 విశేషణాలు వేసి ఆత్మానం అభీష్ట సిద్ధయే ఆశ్రయే అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, గ్రంథము యొక్క నిర్విఘ్నముగా పరిసమాప్తము కావటం కోసము మనకి 3 రకాల దుఃఖాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆది భౌతిక. వీటి యొక్క ఆత్యంతిక నివృత్తి అంటే సమగ్రముగా, సమూలముగా నివృత్తి అయిపోయేందుకు ఏం చేస్తున్నాము? సత్య జ్ఞాన ఆనంద స్వరూపుడిని అవాంగ్ మనస గోచరం అన్నాడు కదా. ఈ ప్రకారం అన్నిటికీ కలిసి వస్తుంది కనుక మనస్సు చేత గాని, వాక్కు చేత గాని, ఇంద్రియాదుల చేత గాని. ఏమండి? అగోచరం అంటే ఇంద్రియాలతో కదా కనపడేది, అందుకని అవన్నీ ఇంద్రియాలతో గాని సంబంధము లేని, గోచరించనటువంటి, తెలుసుకోలేనటువంటి, అయిపోయింది మొత్తం సమస్తం ప్రపంచం అంతా తీసేశాడు ఇక్కడికి. సంపూర్ణమైనటువంటి ఏది? అఖిల ఆధారం. అఖిలము అంటే సంపూర్ణమైన స్థావర జంగమ స్వరూపమైన ఈ ప్రపంచం మొత్తానికి అఖిలం ఆధారమైనటువంటి అఖండం. ఎప్పుడైతే అఖండం అన్నారో రెండవది లేదు. ఖండం అయితే కన్నా రెండోది ఉండేది, అఖండం అంటే ఇక అసలు రెండోది లేనటువంటి అలాంటి పరమాత్మని, ఆ పరమాత్మని అభీష్ట సిద్ధ్యర్థం, అభీష్ట సిద్ధయే, నా యొక్క కోరికలు మనోరథమును ఈడేర్చుటకు, దాని సిద్ధి కొరకు నేను, ఇక్కడ అక్కడ లేదు, నేను అన్న మాట లేదు. సిద్ధయే ఏమన్నాడు? ఆశ్రయే అన్నారుగా. అంచేది అక్కడ నేను అని తెలిసిపోతుంది. కనుక గ్రంథకర్త సదానందుల వారా అంటే అక్కర్లేదు, గ్రంథం అధ్యయనం చేస్తున్న వాళ్ళు కూడా ఇదే శ్లోకం. ఆశ్రయే అంటే మంగళాచరణం అన్నది
మన యొక్క పరంపరలో ఉన్నటువంటి విషయం. ఇక్కడ మనం చదువుకుపోయే గ్రంథం ఏమిటి అంటే వేదాంత దర్శనము అనే ఒక ప్రకరణ గ్రంథం. ఈ వేదాంత దర్శన ప్రకరణ గ్రంథం అనేటటువంటి వేదాంత సారానికి నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలని పరమాత్మ స్మరణ మనం చేస్తున్నాము. ఇది స్థూలంగా ఇంతే. ఏమండి? అయితే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క విశేషమైనటువంటి తాత్పర్యాన్ని కూడా మనం చెప్పుకోవాలి. అప్పుడు మనకి ఈ ధ్యాన శ్లోకములో మొత్తం గ్రంథం అంతా మనకి దర్శనమిస్తుంది. ఇప్పుడు చెప్పబోయే గ్రంథం ఏదైతే ఉందో అదంతా మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. ఎట్లా? ఇక్కడ ఆత్మ పదానికి ఎన్ని విశేషణాలు వేశారు? 4 విశేషణాలు వేశారు. ప్రతి విశేషణానికి ఒక ప్రత్యేకత ఉంది కనుక అవి ఒక్కొక్కటి మనం ముందు చూసే ప్రయత్నం చేద్దాం. సచ్చిదానందం. ఈ సచ్చిదానందం అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే, ఏ వేదాంత గ్రంథమైనా మీరు తీసుకోండి, ఆ బ్రహ్మ పదార్థాన్ని నిర్వచించేటప్పుడు సచ్చిదానంద స్వరూపము అనే చెప్తారు. అంటే బ్రహ్మమునకు స్వరూప లక్షణముగా బ్రహ్మసూత్రాల్లో గాని ఇతరత్ర ఏ వేదాంత గ్రంథం తీసుకున్నా సరే పరమాత్మ పరమాత్మ బ్రహ్మము ఆత్మస్వరూపము. ఈ ఆత్మ అంటే జీవాత్మగా కాదు, ఇక్కడ మనం అర్థం ఏం చెప్పుకోవాలంటే పరమాత్మగా చెప్పుకోవాలి. ఎందుకంటే సచ్చిదానందంతో చెప్పారు కాబట్టి. తర్వాత అఖండ దగ్గరకు వచ్చిన తర్వాత మారిపోతుంది, మార్చుకుందాం. కనుక ఈ సచ్చిదానందము అనేటటువంటి విశేషణము పరమాత్మని సూచిస్తుంది. ఏమిటవి ఇందులో ఉన్నది అంటే సత్ చిత్ ఆనందము అనే మూడు శబ్దాలు కలిసినటువంటి సమస్త పద సచ్చిదానందం. సత్ అంటే ఏమిటి? అసభువి అనే ధాతువు నుంచి మనం శత్రు ప్రత్యయం చేస్తే వచ్చేటటువంటి రూపము సత్. అంటే సత్తా ఉన్నవాడు. ఈ సత్తా ఎప్పుడు ఉంటుంది? భూతకాలంలో ఉంటుంది, వర్తమాన కాలంలో ఉంటుంది, భవిష్యత్ కాలంలో కూడా ఉంటుంది. మా గురువు గారు చెప్పినట్టు చెప్పాలంటే భూతకాలంలో ఉంటుంది, భవ్యకాలంలో ఉంటుంది, భవిష్యత్ కాలంలో ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ భూతాత్తు నుంచి భవ్య కూడా చెప్పుకోవచ్చుగా, వర్తమానం ఎందుకు చెప్పాలి అని. అదేంటండి నేను అడిగితే, ఏ భూత భవ్య భవత్ ప్రభు అని చెప్పలేదా, విష్ణు సహస్రనామం చదవలేదా నువ్వు అని అన్నారు. అయిపోయింది. సరే, అంటే ఇట్లా చిన్న చిన్న గుర్తొచ్చిన కూడా చెప్పుకుంటూ ఉంటాం మీతో. ఇలా త్రికాలములలో అస్తిత్వము ఉన్నటువంటిది. ఇప్పుడు బ్రహ్మము గురించి కదా ఈ విశేషణం. ఈ బ్రహ్మము ఎప్పుడున్నాడు? బ్రహ్మము అన్నది ఒక్కటే పదార్థం, తద్భిన్నమైంది మరొకటి లేదు. అంచేత 3 కాలాల్లో సర్వకాల సర్వ అవస్థల యందు ఉండునది. ఏది? ప్రళయముతో సహా. ప్రళయానికి అనంతరం కూడా ఉన్నది బ్రహ్మమే. ప్రళయము తర్వాత ఆ బ్రహ్మములోకే లీనమవుతుంది, ఆ బ్రహ్మము నుంచే మళ్ళీ ఉత్పత్తి అవుతుంది. అంటే ఇది కేవలం సృష్టితో ఉన్నది కాదు, సృష్టి ఆరంభంతో ఉన్నది కాదు, ప్రకృతంలో ఉన్నదే కాదు, కాలము తర్వాత ప్రళయము తర్వాత కూడా ఉండేటటువంటిది. అంటే కాలాతీతమైనటువంటి యథార్థమైనటువంటి సత్తా. అది సచ్చిత్. సత్ అనే పదం చెప్తుంది. ఇక్కడికే ఒక సత్తుతోటే వేదాంతం చెప్పదలుచుకుందంతా చెప్పేశారు. సర్వకాల సర్వావస్థల యందు సర్వత్రా సర్వవ్యాపకమై ఉన్నటువంటి సత్తా. అంటే ఇప్పుడు మీరెక్కడ, నేనెక్కడ? ఆయనలో భాగమే, లేకపోతే ఆయనే. ఆయన వేరు నేను వేరు అనుకుంటే ఒక పార్ట్, ఆయనలో భాగం అనుకుంటే ఇంకో లక్షణం, ఆయనే నేను అనుకుంటే మరో లక్షణం. అంతే తేడా.
సరే, ఇది సత్ అయింది. చితి సంజ్ఞానే అనే ధాతువు నుంచి దానికి ఏదో క్విప్పు ప్రత్యయం ఏదో చేస్తే చిత్ అనే శబ్దం వస్తుంది. ఈ చిత్ అనే శబ్దానికి ఏమిటన్నారు? సంజ్ఞానే అంటే జ్ఞానవాచకమైన శబ్దము. జ్ఞానం ఎట్లా కలుగుతుందండి? ఏదైనా ఉందని తెలుస్తేగా జ్ఞానం కలగడానికి. కనుక స్వప్రకాశకత్వం కూడా. కనుక ఇక్కడ చిత్ అనేది చిత్ అనే శబ్దముతో ఆ బ్రహ్మ పదార్థాన్ని సూచించటం ద్వారా బ్రహ్మము జ్ఞాన స్వరూపమని చెప్పబడుతుంది. మనం తైత్రీయోపనిషత్తు కనుక చూసినట్లయితే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటాడు. అట్లాగే బృహదారణ్యకంలో కూడా విజ్ఞా విజ్ఞానమానందం బ్రహ్మ అనే ఒక మాట కనపడుతుంది. అంటే ఇప్పుడు బ్రహ్మ ఎవరు? విజ్ఞానమయుడు. అంటే విజ్ఞానం అంటే ఏంటండి? విశిష్టమైన జ్ఞానము, విశుద్ధమైన జ్ఞానము, పరిపుష్టమైన జ్ఞానము. ఎందుకు? ఈయన ద్వారానే, అంటే బ్రహ్మము యొక్క అస్తిత్వం సర్వాంతర్యామి కదండి, ద్వారానే సమస్త పదార్థముల యొక్క జ్ఞానము కూడా మనకి లభిస్తుంది. కనుక చిత్ అనే శబ్దానికి ఇది ఒకటి. అంతేకాకుండా చిత్ అనే శబ్దానికి చైతన్యం అని కూడా ఇంకొక అర్థం చెబుతారు. చైతన్యం అంటే అంటే ఏంటంటే సర్వ ప్రాణుల యందు, సర్వ ఓషధుల యందు, అంటే జడము చైతన్యము అయినటువంటి సమస్త పదార్థముల యందు కూడా ఈ చైతన్యం ప్రతీతమవుతుంది. అంటే అక్కడ కూడా బ్రహ్మ యొక్క అస్తిత్వము మనకి సిద్ధిస్తుంది. అంచేత ఈ చిత్ అంటే స్వప్రకాశకత్వం అని కూడా చెప్తారు. స్వప్రకాశకత్వం చిత్వం అని బ్రహ్మసూత్రకి భాష్యం రాసినటువంటి వాచస్పతి మిశ్రుల వారు భామతి టీకలో చెప్తారు. అంటే ఇక్కడ స్వప్రకాశం అనేది కూడా వచ్చింది. ఎవరో ప్రకాశింపజేస్తే ప్రకాశించేది కాదు, స్వప్రకాశం అంటే అది తనంతట తాను ప్రకాశమానమై ఉండి సర్వమును ప్రకాశింపచేసేది. ఇలా చిత్ అంటే ఏమైంది? జ్ఞానమైంది, విజ్ఞానమైంది, చైతన్యమైంది, స్వప్రకాశకత్వమైంది. ఇట్లా అనేక అర్థాలు దానిలో ప్రతీతమై ఉంటాయి. ఇది దేనికండి విశేషణం? ఆత్మ పదార్థానికి విశేషణంగా చెప్పారు. ఇది అయిన తర్వాత మీరు ఏ ఉపనిషత్తు తీసుకున్నా, ఏ వేదాంత గ్రంథం తీసుకున్నా ఆనంద శబ్దమే ప్రయోగిస్తారు బ్రహ్మని నిరూపించడానికి. మనకి భృగువల్లిలో భృగురుపై వారుని హే మిత్రముపససారా అని చెప్పే దగ్గర, అయ్యా నాకు బ్రహ్మ పదార్థాన్ని చెప్పాను. ఈయన వెంటనే రాబోయే చెబుతా కూర్చో అని చెప్పలే, ఒక కండిషన్ చెప్పాడు. ఇగో ఇది లక్షణము అని. యతో వా ఇమాని జాయంతే ఏన జాతాని జీవంతి అని ఇట్లా దాని లక్షణం చెప్పారు. యత్ అభిశం విశంతి అని. ఈయన వెళ్ళి తపస్సు చేశాడు. ముందు అన్నం అన్నాడు, తర్వాత ప్రాణం అన్నాడు, తర్వాత మనస్సు అన్నాడు, తర్వాత విజ్ఞానం అన్నాడు, తర్వాత ఆనందం బ్రహ్మే దివ్యజానాత్ అన్నాడు. ఆనందాత్ ఏవ ఖలు ఇమాని భూతాని జాయతే, ఆనందేన జాతాని జీవంతి, ఆనందం ప్రత్యంచభిషం విశంతీతి అని తైత్రి గురువు వల్ల చెబుతాడు. అంటే ఇక్కడ బ్రహ్మ పదార్థమును తెలుసుకుని ఆనందంలో సరే అదే అదే వారిని విద్య అని చెబుతారు.
ఈ ఆనంద స్వరూపము బ్రహ్మ. అంటే బ్రహ్మ వస్తుతః ఆనంద స్వరూపుడు, సత్స్వరూపుడు, చిత్స్వరూపుడు, ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు. స్వరూపుడు. దీని ముందు ఇప్పుడు ఏం చెప్పారు ఆనందాన్ని డెఫినేషన్ లో? అంటే ఆనందాద్యేవ ఖలు ఇమాని భూతాని జాయంతే జీవంతి అభిషక్తి. ఇది తటస్థ లక్షణం. తర్వాత మళ్ళీ వ్యాఖ్యాతలు దాన్ని తటస్థ లక్షణము, ఆ, తర్వాత ఉపాదాన స్వరూప లక్షణము రెండు ఒకటే అని చెప్పి చెప్తారు. అది తర్వాత వెళ్దాం, వచ్చినప్పుడు వెళ్దాం అక్కడికి. ఇలా ఈ ఒక్క విశేషణము సచ్చిదానందం అనే విశేషణంలో సమస్తమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని మనకి పరిచయం చేశారు. ఇక ఇది ఎలా తెలుసుకోవాలి? అవాంగ్ మానస అగోచరం. అవాంగ్ మానస గోచరం కాదు, అవాంగ్ మానస అగోచరం. మానస అనలేదు, ఇక్కడ మనస్సు అన్నారు, గమనించండి. ఇక్కడ ఆత్మతత్వం జ్ఞానేంద్రియాల ద్వారా ప్రత్యక్ష జ్ఞానానికి విషయము కాదు. ప్రత్యక్ష జ్ఞానం అంటే ఏంటి? ప్రమాణముతో వచ్చేది ప్రత్యక్ష జ్ఞానము. మనకి ప్రమాణాలు 6 రకాలుగా చెబుతారు వేదాంతంలో. కొన్ని దర్శనాలు 2, 3, 4 ఇట్లా రకరకాల సంఖ్యలను ఒప్పుకుంటాయి. ఇక్కడ 6 చెబుతారు. ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, శబ్దం, అర్థాపత్తి, అనుపలబ్ధి అని 6. సరే, తర్వాత కొంతమంది ఏం చేశారంటే ఈ అనుపలబ్ధి ఇందులో కలుస్తుంది, ప్రత్యక్షంలోకి ఫలానా కలుస్తుంది, ఫలానా ఇందులో కలుస్తుంది కనుక ఈ 3 చెప్పుకున్నట్టయితే మిగతా 3 చెప్పుకున్నట్టే. అవన్నీ తర్వాత ఉపపత్తులు మనకి ప్రస్తుతానికి వద్దు. విషయం ఏమిటంటే ఆత్మతత్వము అనేది జ్ఞానేంద్రియములతో ప్రత్యక్ష జ్ఞానము కలగనివ్వదు. ఏమండి? ఇది దేని గురించి చెబుతున్నాడు? ఇంద్రియాల గురించి. ఇంద్రియాలు ఎక్కడ ఉంటాయండి? నా దగ్గరే ఉంటాయి. కానీ నా మనసు ఉందే, ఇది నా దగ్గర ఉండదండి. ఇది ఎక్కడ పడితే అక్కడికి పోతూ ఉంటుంది. ఇది గతిశీలమైనది. అయినప్పటికీ మనసు ఎక్కడికి పోగలదంటే ఎక్కడికైనా పోగలుగుతుంది. ఇలా మీతో మాట్లాడుతూ సడన్ గా మా మనవడు ఎలా ఉన్నాడో అనుకోగానే నా మనసు ఎక్కడికో, కెనడాకో, అమెరికాకో ఎక్కడికో పోతుంది. అక్కడి నుంచి అవును మొన్న వాళ్ళు వచ్చినప్పుడు అనేదో గుర్తొస్తుంది. ఆ వాడెవరో వాళ్ళ ఇంటికి పోతుంది. హైదరాబాద్ ఎక్కడ, కెనడానో అమెరికానో ఎక్కడ, మళ్ళీ వచ్చి అంతర్వేది ఎక్కడ, అయ్యో రేపు పొద్దున కోర్టులో కేసు ఉందేమో అని అనుమానం వస్తే హైకోర్టుకు వెళ్తుంది. ఇట్లా సమయం ఎంత తీసుకుందండి ఇది తిరగడానికి? తీసుకోలే. కనుక ఈ మనసు ఇంత విస్తారంగా వెళ్ళగలిగింది అయినా కూడా పరమాత్మని పట్టుకోలేదు, ఆత్మతత్వాన్ని పట్టుకోలేదు. కనుక మనసుతో కూడా ప్రాప్తి లేదు. ఎవరైనా సాధకుడు దాని మీద ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది అక్కడ దాన్ని తెలుసుకోవడం, మనసుతో తెలుసుకోవటం కుదరదు. ఇక తర్వాత మనసుకి లేదు, ఇంద్రియాలకి లేదు, వాక్కుతో చెప్పగలవా? కనుక ఈ వాక్ ద్వారా కూడా ఆత్మతత్వము, ఆత్మ పదార్థము ఇలాంటిది అలాంటిది అని చెప్పేటటువంటి అవకాశం కూడా లేదు. ఏమండి? ఇది కానీ ఇప్పుడు ఓ మూగవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఒక బెల్లం ముక్క ఇచ్చారు, వాడు తిన్నాడు. ఎలా ఉందిరా అంటే వాడు ఏం చెబుతాడు? చెప్పగలడా? చెప్పలేడు. కానీ వాడు అనుభవించాడా లేదా? వాడికి ఆ మాధుర్యం యొక్క అనుభవం ఉంది, కానీ వ్యక్తీకరించలేడు. అట్లాగే ప్రతి వాడికి ఆ ఆత్మతత్వం యొక్క అనుభూతి తెలుస్తుంది, కానీ వాక్కులతో చెప్పలేము అన్నమాట. కనుక కేవలానుభవి, అనుభవంలో మాత్రమే ఉంది, అనుభవైక వేద్యము. ఇది పరబ్రహ్మ దర్శనానికి మనకి
ఉన్న విషయం. అంటే ఇక్కడ ఏం చెప్పాడు ఇంతకీ? ముందేమో స్వరూపాన్ని చెప్పాడు. ఇక్కడేం చెబుతున్నాడు? పరబ్రహ్మ దర్శనం చెయ్యాలంటే సాధకుడు దాన్ని వర్ణించడం గాని ఇది గాని కుదరదయ్యా అనే విషయాన్ని చెప్పారు. అని చెప్పి న తత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనః. ఇట్లా న విద్యో న జానామి, ఇట్లా ఆ ఆత్మతత్వాన్ని ఇవన్నీ చేయలేవయ్యా అనేటటువంటి ఉపనిషద్ వాక్యాలు కూడా మనకు ఉన్నాయి. మరి ఎట్లా తెలుసుకోవాలండి అంటే నేతి నేతీతి వైశ్రుతి, కానివి తీసేయటం ద్వారా ఇక తీసేయటానికి ఏదైతే ఉంటుందేమో ఆ మిగిలినటువంటిది అది పరమాత్మ లక్షణము కనుక స్వరూపం చెప్పాడు, ఎలా తెలుసుకోవాలో చెప్పాడు. ఇంతకీ ఈయన ఎవరు ఇంతకీ పరబ్రహ్మసత్వము అంటే సమస్త అఖిలాధారం, అఖిలమునకు ఆధారము, మూలమైనటువంటి ఆధారము. ఇది ఈ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో సంపూర్ణమైనటువంటి చరాచరమైనటువంటి సమస్త ప్రపంచానికి, అంటే ప్రపంచం అంటే ఏముందండి మళ్ళీ పంచమహాభూతాల యొక్క సమ్మిశ్రముతో వివిధమైన నిష్పత్తుల్లో వివిధమైన కలయికలతో ప్రకటమైనటువంటి విస్తారమైనటువంటి ఈ దృశ్యమానమైన జగత్తు చరము అచరము, జడము చైతన్యవంతం. ఈ చరాచర ప్రపంచ సమస్త సృష్టికి అఖిలం, ఖిలం అంటే మిగిలిపోయిన, అఖిలం అంటే మిగిలిపోవడం అంటూ లేనటువంటి. అంటే ఇగో ఈ పరమాత్మ ఇక్కడ దాకా ఉంటాడు, ఇగో ఆ ఒక్క మూలలో మాత్రం నీకు లేడయ్యా అంటానికి ఏం లేదు, అలాంటి మూలలు ఏం లేవు. కనుక అఖిలం అన్నిటికీ ఆధారమైన వాడు. ఆకాశం ఇప్పుడు తీసుకోండి, ఆకాశం అన్నిటికీ మూల కారణం, ఎందుకంటే ఆకాశంలోనే మిగతావన్నీ కలిసి ఉన్నాయి. అలాంటి ఆకాశానికి కూడా మూల కారణం ఏర్పాటు. ఏమండి? అంటే ఈయన కన్నా పైన మరొక కారణము లేనివాడు. ఏదైతే కారణమో ఇప్పుడు పంచమహాభూతాలు ఉన్నాయి, దీనికి కారణం ఏమిటయ్యా అంటే పంచ తన్మాత్రలు చెప్పుకుంటున్నాగా. ఇట్లా ఆకాశం దగ్గర ఏదైతే ఈ వస్తుజాలో చెప్పినప్పుడు ఈ అవ్యక్తాద్ మహతా మహతో ఆకాశ ఆకాశాద్ వాయు వాయురగ్ని చెప్తారు కదా వరుస, మనకు ఉపనిషత్ వాక్యాల్లోనూ వేదమంతాలు చెప్తారు కదా. ఈ చెప్పిన వాటల్లో ఆకాశం కన్నా పైనే ఉంది అంటే ఒక పరబ్రహ్మ తత్వమే ఉంది, దానికి పైన కారణం లేదు. ఇలా ఇట్లా ఈ కారణము లేని ఏకమాత్రుడైన బ్రహ్మ పదార్థము ఈ సమస్త చరాచర సృష్టికి కూడా కారణముగా గుర్తించబడ్డాడు. ఇక్కడ ఒక్క క్షణం ఆగినట్లయితే సత్కార్యవాదము అని ఒకటి చెప్పుకుంటాం మనం. ఇంతకుముందు చెప్పుకున్నాం అనుకుంటా, ఎక్కడో భగవద్గీత చదువుకున్నప్పుడు ఎప్పుడో చెప్పుకున్నాం. ఒక కారణం లేకపోతే కార్యం పుట్టదు. కార్యము అనిత్యము, కారణము నిత్యము. ఏమండి? ఇప్పుడు కారణములో కార్యము సూక్ష్మ రూపంలో ఉంటుంది, కార్యము లయమైతే మళ్ళీ కారణం అవుతుంది. అంటే ఇప్పుడు కారణములో సూక్ష్మ రూపములో కార్యము ఉన్నది అని అన్నట్లయితే కారణానికి కార్యానికి భిన్నత్వం ఉందంటారా? లేదు. ఎప్పుడైతే భిన్నత్వం లేదో అవి రెండు ఒకటే, దృష్టికి రెండు విషయంలో ఒకటే, అద్వైతము రెండవది లేనిది. కనబడుతోంది రెండుగా ఉన్నది ఒకటే. ఇది కారణము అనేటటువంటి యొక్క శబ్దానికి ఉన్నటువంటి బరువు, అదే ఆధారము. దేనికయ్యా? సమస్తానికి. అంటే ఇప్పుడు రేపు చెప్పుకోబోయే గ్రంథం అంతా కూడా
వ్యష్టి సమష్టి, వ్యష్టి చైతన్యము సమష్టి చైతన్యము అనేటటువంటి అంశం మీద తీసుకొచ్చి చివరిలో తత్వమసి అనేటటువంటి వేదాంత వాక్యాన్ని ప్రతిపాదించి రూఢి చేసేటప్పుడు జరగబోయేది ఏమిటి అంటే ఈ కారణంతో తెలుస్తుంది. అంటే గ్రంథ పరిసమాప్తిలో మనం ఏదైతే సాధించబోతున్నామో అది ఇక్కడ మనకి సూచితమై ఉన్నది. అఖిలాధారం. ఏమండి? సారీ. కనుక ఈ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో సమస్త సృష్టికి నిర్వహించేవాడు, పాలకుడు, సృష్టికర్త, పోషకుడు. ఆధారం అంటే అదే కదండి. నేను పుట్టడానికి సృష్టికి కారణం వాడే, నేను ఇలా ఉండడానికి ఆధారం వాడే, తర్వాత లైవ్ అవడానికి ఆధారం వాడే, మళ్ళీ సృష్టి పొందడానికి ఆధారం వాడే. అమ్మవారి పేర్లో ఉంది పంచకృత్య పారాయణ అని. ఏమిటవి? సృష్టి స్థితి లయ 3 వరకే, మిగతా అందరు చెబుతారు. తిరోధాన అనుగ్రహములు అని మిగతా 2. ఇప్పుడు ఓ చెట్టు వేశారండి, జామ చెట్టు వేశారు. ఓ జామ చెట్టు వేస్తే ఆ జామ చెట్టు పుట్టింది, పెరిగింది, పళ్ళిచ్చింది, క్షీణించింది, నశించింది. కానీ జామకాయ తను పెరిగిన ఆ చెట్టులోంచి ఏం వచ్చింది అంటే జామ పండు రూపంలో అందులో ఉన్న బీజాలు ఉన్నాయా లేవా? మళ్ళీ ఆ ఉన్నాయి. బీజాలు తీసి దాచిపెట్టి దా- ఆ, నాటితే మళ్ళీ ఇంకో జామ చెట్టు వస్తుందా లేదా? ఇగో ఆ విత్ డ్రాయల్ సిమ్టమ్ అనేది తిరోధానము, మళ్ళీ దాన్ని సృష్టికి వినియోగించడము అనుగ్రహం. ఇది పంచకృత్యాలు. ఏమండి? సరే, ఈ పనులన్నీ చేసేది ఎవరై అంటే ఆ చైతన్యమే. అందుకని పరమాత్మకి అఖిలాధారం అని అన్నారు. ఇది అయిన తర్వాత 4వ విశేషణం ఉంది. ఏమిటది? అఖండం. ఏకమేవ అద్వైతం, అద్వయం. అఖండం అనగానే ఆవులింతలు అఖండంగా వస్తున్నాయండి. సరే, ఏ శృతి వాక్యము తీసుకున్నా ఏకమేవ అద్వితీయం. అంతే. ఏమండి? ఈ శృతిలలో చెప్పబడేటటువంటి, ఒక్క నిమిషం అండి. సరే, ఓం అఖండం అని చెప్పుకుంటున్నాం మనం. అంటే సమస్త శృతి వాక్యాలలో కూడా ఏం చెప్పారు? బ్రహ్మని ఏకమేవాద్వితీయం అన్నారు. అంటే అద్వైత వేదాంతం ప్రకారము సమస్తమైన సంపూర్ణమైన చరాచర జగతంతా కూడా పారమార్థిక సత్యముగా, సత్యాన్ని 3 రకాలుగా చెబుతండి: పారమార్థిక సత్యము, వ్యావహారిక సత్యము, ప్రాతిభాషిక సత్యము అని. ఏమండి? ఇక్కడ చిన్న మాట చెబుతా. ఇప్పుడు నా పేరు ఫలానా. నన్ను కొంతమంది ఆప్తులైన స్నేహితులు ఈ ఫలానా అనే పేరుతో పిలవరు, మరో పేరుతో పిలుస్తారు. మా ఇంట్లో వాళ్ళు, మా అమ్మ మా నాన్న వాళ్ళు మరొక పేరుతో పిలవచ్చు. ఏదో బుద్ధి పేరు ఏదో ఉంటుంది, అది పెట్టవచ్చు. పిల్లలు మరోలా పిలవచ్చు. ఇన్ని రకాలుగా పిలిచిన నేను మారానా? పేరు మారింది తప్ప, పిలిచే లక్షణం మారింది తప్ప, వాళ్ళ దృష్టిలో నేనేమిటో చెప్పారే తప్ప నేను నేనుగానే ఉన్నా. అలాగే ఈ వివిధమైనటువంటి చింతనాసక్తులు వివిధ రకాలైన పేర్లతో పిలుస్తారే గాని
అలా అద్వైత సిద్ధాంతంలో ఈ సత్యాన్ని ప్రాతిభాసిక సత్యము, వ్యావహారిక సత్యము, పారమార్థిక సత్యము అని మూడు పేర్లు చెప్పారు. కనుక మనకి కనపడేటటువంటి సమస్త జగత్తు కూడా యథార్థ స్థితిలో సత్తా రూపమై ఆ బ్రహ్మమే ఉంది. ఏమండి? మరి ఈ భేదాలు ఏకత్వమైనది ఒకటే అంటే మరి అనేకంగా ఎందుకు కనబడుతున్నాయండి? అఖండం అన్నారు, మనకి ఖండాలు ఖండాలుగా కనబడుతున్నాయి కదండి అని అంటే దానికి తర్వాత తర్వాత వివరణ వస్తుంది. ఏమండి? ఇది మరి ఇట్లా ఈ ఈ భేద అనేకత్వం ఎలా వచ్చింది? దేని ఆధారంగా చేస్తారు? ఈ విభాగాలు ఎలా ఉన్నాయి? స్వగత భేదములు, స్వజాతిగత భేదములు, విజాతీయ భేదములు అని మూడు రకాలు. ఏమండి? ఓ చెట్టు ఉందండి, ఆ చెట్టు కొమ్మలు ఉన్నాయి. చెట్టు బోదె వేరు, కొమ్మలు వేరు, కానీ మొత్తానికి స్థూలంగా చూస్తే చెట్టు ఒకటే. అంటే స్వగత భేదము అన్నారు అనమాట. ఇది స్వగత భేదము. తర్వాత ఏమిటి? స్వజాతీయ భేదము. వృక్ష అన్నది ఒక జాతి. ఈ వృక్ష జాతులలో వృక్షము అనే జాతి, మనుష్యత్వం అనే జాతి. వృక్ష జాతిలో మామిడి పళ్ళ చెట్లు ఉంటాయి, అరటి పళ్ళ చెట్లు ఉంటాయి, జామకాయల చెట్లు ఉంటాయి, ఇంకేవో చెట్లు ఉంటాయి. ఇక్కడ ఏది? స్వజాతి. స్వజాతిలో భేదం. ఇది ఒకటి. ఇక చెట్టు వేరుగా ఉంటుంది, రాయి వేరుగా ఉంటుంది, పాషాణం. ఈ వృక్ష పాషాణాలకి భేదం ఉంది. ఇది విజాతీయ భేదం. రాతి భేదాలు వేరు, అదొక జాతి. వృక్ష జాతి వేరు, ఈ జాతిలో ఉండే భేదాలు. ఇలా విజాతీయ భేదాలు ఉన్నాయి. మరి బ్రహ్మము ఒకటే అయితే ఈ భేదాలు ఎందుకు వస్తున్నాయి? ఆయన అద్వితీయుడైతే మరి ఈ మూడు రకాల భేదాలు ఎట్లా ఉండాలి? ఉండకూడదు కదా. కనుక ఏకమేవ అద్వితీయం అని చెప్పబడినది. అందుకనే ఈ బ్రహ్మ పదార్థము ఒకటే అనే విషయాన్ని చెప్పడం కోసమని అఖండం అనేటటువంటిది మంగళాచరణ శ్లోకంలో చెప్పారు. అందుకే కదా మనకు ఇంకోటి కూడా మనకి విశేషంగా చెప్పుకుంటే ఉపనిషత్తులో ఏది? పూర్ణమత పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. ఇంతకీ ఈ నాలుగు గుణాలు గల ఆత్మానం ఎందుకు కోరుతున్నట్టయ్యా? అభీష్ట సిద్ధయే. ఇంతకీ ఈయన అభీష్టం ఏమిటి? బిల్డింగుల, డబ్బుల, ఆస్త, సంసారమా, కుటుంబమా, ఏమిటి అంటే ఇక్కడ అభీష్ట శబ్దం వల్ల ఏం చెబుతున్నాడు? ఎందుకంటే అభీష్టము అనేదానికి అనేక అర్థాలు చెప్పుకోవచ్చు మనం, కానీ ఇక్కడ ఏ అర్థాన్ని చెప్పుకోవాలి? ఇక్కడ మనం ఒక అర్థం చెప్పుకోవాలిగా. కనుక ఒక విధంగా చెబుదాం. ఈయన ఏం చేయబోతున్నాడు? ఈ సదానందుల వారు ఈ గ్రంథాన్ని రాయబోతున్నాడు కదండి. మంగళాచరణ ఎప్పుడు చేశారు? గ్రంథారంభంలో చేశాడు. కనుక గ్రంథము యొక్క నిర్విఘ్నంగా పరిసమాప్తి రూపమైనటువంటి కార్యసిద్ధి కోసమని ఇష్టమైనటువంటి ఇష్ట బ్రహ్మస్వరూపముగా ఆత్మస్వరూపముగా శరణము వేడాడు. ఇది ఒక అభీష్టంగా చెప్పుకోవచ్చు. ఏమండి? ఇంతకీ ఈయన ఏ గ్రంథం రాయబోతున్నాడు అంటే వేదాంత దర్శనాన్ని, దర్శనాల్లో ఆరవదైనటువంటి వేదాంత దర్శనాన్ని
పేరేమిటారండి? వేదాంత సార. కనుక విస్తృతమైనటువంటి వేదాంత దర్శనాన్ని, అందులో ఉన్న సమస్త విషయాలని క్రోడీకరించి సరళ శైలిలో చెప్పాలి ఒక ప్రకరణ గ్రంథంగా. ఆ ప్రయత్నం సిద్ధించటం కోసం, అది లక్ష్యముగా ఇది రాస్తున్నాడు కాబట్టి, ఇది సిద్ధి కోసమని పరమాత్మ యొక్క ఆశీర్వాదాన్ని అపేక్షిస్తున్నాడు కూడా చెప్పుకోవచ్చు. లేదా ఈ వేదాంతం ఎందుకు చదువుకోవాలి అంటే, ప్రతి ప్రాణికి ఆదిదైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మికమైనటువంటి తాపాలు ఉంటాయి. దుఃఖాలు అందాం పోని, త్రివిధ దుఃఖాలు, తాపత్రయాలు, ఏమన్నా పేరు పెట్టండి. వీటితో బాధపడుతున్న వాళ్ళకి ఆత్యంతికమైనటువంటి సుఖము కలగాలంటే, అంటే వీటి ముక్తులు కావాలంటే బ్రహ్మజ్ఞానం ఒక్కటే కారణం. కనుక ఈ గ్రంథమును ఎవరెవరైతే చదువుతారో పాఠకులు, మొదటి రెండు తన కోసం, ఇక్కడ పాఠకుడి దగ్గరికి వచ్చాడు. పాఠకులకి ఈ దుఃఖ నివృత్తి కలగటానికి, ఆత్యంతికమైన దుఃఖ నివృత్తి కలగటానికి సంకల్పించి ఈ గ్రంథం రాస్తున్నారు కాబట్టి, వాళ్ళందరికీ కూడా ఇది సిద్ధి కలగాలని పరమాత్మ యొక్క శరణాగతిని పొందాడు అని కూడా చెప్పచ్చు. లేదా లేదా ఎవరికైనా సరే ఈ గ్రంథ పఠనము ద్వారా వేదాంత విషయావగతన చేసుకుని శ్రవణ మనన నిధిధ్యాసలు చేసి తద్వారా ఆత్యంతికమైనటువంటి కోరిక ఏమిటి? మోక్షప్రాప్తి. ఆ మోక్షాన్ని లక్ష్యంగా ఈ గ్రంథము దానికి మాధ్యమంగా, తద్వారా యథార్థ జ్ఞానము అనగా బ్రహ్మజ్ఞానము కలిగేందుకు కావలసినటువంటి విషయ వివేచనంతా ఇక్కడ చేస్తూ, అది నా అపేక్షయ్యా, అభీష్ట సిద్ధయ్యా అని కోరుకుని చేశాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలా ఈ ప్రథమ శ్లోకానికి ఒక రకమైనటువంటి వ్యాఖ్య. ఇందులో మనం గమనించినట్లయితే ఎక్కడ హడావిడి లేదు. ఫలానా 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 వారి నమస్కారం. విషయం చాలా అల్పమైన శబ్దములతో ఉన్నటువంటి కారికలో అనల్పమైనటువంటి భావాన్ని నిక్షిప్తం చేశాడు. అంటే శబ్ద సౌష్ఠవం కాదు, భావ సౌష్ఠవము. ఎంత ఆ అభివ్యక్తి, ఇది ఎక్కడ, ఏది ఎక్కడ పెట్టాలి అనే ఆ అభివ్యక్తి విశేషంగా మనం దర్శించవచ్చు. ఇంకోటి, ఆత్మ అన్నప్పుడు జీవాత్మగా తీసుకోకూడదు, పరమాత్మగానే తీసుకోవాలి. ఏమండి? ఇంకోటి, ఈ వేదాంత సార గ్రంథంలో ఆత్మతత్వాన్ని ఎలాగైతే ప్రతిపాదించబడి చెప్పాలనేటటువంటి అభివ్యక్తీకరించబోతున్నాడో వాటి యొక్క సూక్ష్మతమైన రూపంలో ధ్యాన శ్లోకం చెప్పేశాడు, మంగళాచరణ శ్లోకం చెప్పేశాడు. చెప్పి ఇది నేను చెబుతున్నా అనలే, నా కోరిక తీర్చేందుకు నమస్కరిస్తున్నా అన్నాడు. అంటే ఆయన వినయ సంపద, వినమ్ర భావం కూడా ఇక్కడ అభివ్యక్తం అవుతుంది. ఇలా ఈ మంగళాచరణ శ్లోకాన్ని మనకి ఆయన చెప్పాడు. అఖండం సచ్చిదానందమవాంగ్ మనసగోచరం ఆత్మానమఖిలాధారమాశ్రయే అభీష్ట సిద్ధయే అని ప్రారంభం చేశారు. ఇట్లా ఈ వివరాలన్నీ మనకి ఇక్కడ చెప్పారు. కనుక ఈ ధ్యాన శ్లోకంతో ఇవాళ ఆపేసుకుందామండి. కొన్ని విశేషంగా చెప్పుకున్నాం, ఇంకో 10 నిమిషాలు టైం ఉంది. దాని తర్వాతి శ్లోకము, దాని తర్వాత కారిక అనాలి, శ్లోకం కాదు. దాని తర్వాత కారిక ఏమిటయ్యా అంటే అర్థతో అర్థతో చదవండి సార్.
అర్థతో అద్వయానందాన్ అతీత ద్వైత భానతః గురూన్ ఆరాధ్య వేదాంత సారం వక్ష్యే యథామతి. ఈయన గురుస్మరణ చేస్తున్నాడండి ఇక్కడ. ఎట్లాంటి వాడిని? అతీత ద్వైత భానతః, ద్వైత భావము నుండి అతీతుడైనటువంటి వాడు. అంటే అద్వైతుడు కదండి, రెండవది లేనివాడే కదండి. అవును. కనుక అర్థం ఏంటన్నమాట? అతీత ద్వైత భానుడు అని అనాలంటే అర్థం అంటే ఏమనొచ్చు? అద్వయానందుడు. ఆ గురువు గారి పేరు కూడా అద్వయానందుడే. సదానందుల వారి గురువు గారి పేరు అద్వయానందుడు. అతీత ద్వైత భానం అనే అర్థము కలిగిన అతీత, అర్ధతో అపి, అర్ధతో అపి అద్వయానంద ఇది ద్వైత అతీత ద్వైత భానత గురువును ఆరాధ్య, గురువుకి నమస్కరించి ఆరాధన చేసి వేదాంత సారం వక్ష్యే యథామతి అనేటటువంటిది రెండవ కారిక. అతీత ద్వైత భానత అర్థత, ఆ శబ్దానికి అర్థము అదే. అలాగే అపి అద్వయానంద, అద్వయానందుల వారిని గురువుని ఆరాధ్య యథామతి. ఇక్కడ ఈ యథామతిని ఎటు కలుపుకోవాలి? గురువుని ఆరాధ్య యథామతి, యథామతి వేదాంత సారం వక్ష్యే. ఇటు కలుపుకున్నా అటు కలుపుకున్నా కూడా ఉభయత్ర పనికొస్తుంది. ఏమండి? అలాగే పైన గురువు గారికి ఆ పేరు కూడా ఇట్లా అర్థంగా చెప్పుకున్నా ఆయన అసలు పేరన్నా ఈ రెండు పనికొస్తుంది. ఇలా ఇందులో కూడా విశేషాంశాలు మనకి ఈ అతీత ద్వైత భావనత, ఈ యథామతి, వీటన్నిటి కూడా ప్రతి ఒక్క శబ్దానికి కూడా విశేషమైనటువంటి అర్థాన్ని మనకి చెప్పారు. ఇది మాత్రం ఇవాళకి ఇక్కడ ఆపేసుకుని మిగతాది రేపు 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 ఉందిగా మన క్లాసు. రేపు శుక్రవారం ఉంది ఉంది. కనుక రేపు చెప్పుకుందాం.